శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 10 అవధూత బోధ అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ అధ్యాయంలో వెంకయ్య స్వామి వారు చెప్పిన ఎన్నో అద్భుతమైన బోధలను మాస్టర్ గారు ఇక్కడ మనకి గ్రంథస్థం చేసి ఇచ్చారనమాట. ఈ అధ్యాయంలో క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, మోక్ష సూత్రాన్ని స్వామి అనేక సందర్భాల్లో చిన్న చిన్న మాటలతో ఇలా చెప్పారు. చాలా చిన్న చిన్న మాటలండి, పెద్ద పెద్దగా ఆయన చెప్పిన సందర్భాలు లేవు. ఒక వాక్యంతో ఒక మాటతో చెప్పేవారు అనమాట. తరించేది ఎలా స్వామి అని ఒక ఆయన అడిగారట. అప్పుడు స్వామి చెప్పారట, ఆశ పోతే అంతా పోతుండ్లా అన్నారట. ఆశ అనేది పోతే ఇంకంతా పోతుంది, అప్పుడు ఉండేదే తరింపు అని చెప్పారట. కోపం ఎట్లా పోతుంది స్వామి అంటే, పొద్దు పొడిచేది కృంగేది తెలియకుండా పోతే కోపం పోతుంది అన్నారట. అంటే ఏంటంటే, ఇంకోసారేమో సూర్యచంద్రులకు ఆర్జీ పెడితే పోతుందని చెప్పారట. అంటే ఏంటంటే, ఉదయం సాయంత్రము అంతకంటే కూడా పగలు రాత్రి హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తుంటే పోతుందని వారి భావం. నిత్యం ఆయన స్మరణలో ఉండడంతో మనకి ఆ కోపం అనేది పోతుందిట. అంటే ఉదయం అయిందో సాయంత్రం అయిందో కూడా తెలియనంత అంతలా స్మరణ అనమాట అండి ఉంటే ఆ కోపం అనేది పూర్తిగా పోతుంట. అంటే ఎంత మనం చేసుకుంటే అంత అనమాట అండి. అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎంతటి స్మరణలో ఆయన గుర్తుపెట్టుకుంటూ ఎంతలా ఉంటే అంత మనం ప్రయోజనాన్ని పొందుతాం. మాలవాళ్ళు మాదిగవాళ్ళు నీలో లేకుండా చూసుకో అన్నారు స్వామి. ఆయన చెప్పింది మనలోని దుర్గుణాలని గురించే కానీ నేటి సమాజం అనుకునే వర్ణ వ్యవస్థ గురించి కాదని గుర్తించాలి అని చెప్పారు ఇక్కడ. ఆయన వాటిని దుర్గుణాలు, మనలో ఉన్న దుర్గుణాలని ఆయన అట్లా చెప్పేవారు అనమాట. వాళ్ళ గుణాలను బట్టే స్వామి మంచి గుణాలు ఉన్న వాళ్ళు వస్తే బ్రాహ్మణులు వచ్చారు అని చెప్పేవారట. ఎవరైనా సరైన గుణాలు లేని వాళ్ళు వస్తే కనుక ఆయన చెప్పేవారట, బ్రాహ్మణుల్లో మాదిగ వాళ్ళు ఉన్నారు, మాదిగ వాళ్ళల్లోనేమో బ్రాహ్మణులు ఉన్నారు. అంటే మంచి గుణాలు ఉంటే మాదిగ వాళ్ళైనా సరే వాళ్ళలో బ్రాహ్మణులు ఉన్నారు అని చెప్పేవారట. కోమటి వాళ్ళల్లో కమ్మవారిలో కోమటి వాళ్ళు ఉన్నారు, గొల్లల్లో మాలవాళ్ళల్లో గొల్లల్లో ఉన్నారు, లోకమంతా ఈ విధంగా ఉందయ్యా అన్నారు. షిరిడి సాయిబాబా కూడా ప్రతి వారిలోనూ ఒక అంత్యజుడు ఉంటాడు, వాడిని వెళ్ళగొట్టాలి అన్నారు. అంత్యజుడు అంటే మనలో ఉండే దుర్గుణాలు, అంతేగాని క్యాస్ట్ ఇవన్నీ కాదండి. అది గుర్తుపెట్టుకోవాలి. స్వధర్మం తప్పిన బ్రాహ్మణునికి శూద్రత్వము చండాలత్వము కలుగుతాయని కూడా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే బ్రహ్మజ్ఞానుల వద్దనే ధర్మం తెలుసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతుంది. అలా చేయకపోవడం వల్లే మన దేశానికి వర్ణ వ్యవస్థ ఒక శాపంగా పరిణమించింది అని మాస్టర్ గారు రాశారు. దేవుడు ఎలా కనబడతాడు అని అడిగితే, అందరినీ సమాన దృష్టితో చూసుకుంటే కనబడతారు అని చెప్పారట స్వామి. మరోసారి అడిగితే వీరబ్రహ్మం గారి చరిత్ర చదివితే తెలుస్తుంది అన్నారట. అంటే మహాత్ముల చరిత్రలను ముముక్షులు తప్పక చదవాలని స్వామి ఆదేశం. దశయ్య ఆయన పూలుకొస్తుంటే స్వామి అతను పిలిచి ఒక్క పువ్వే కదయ్యా అన్నారట. అంటే మనస్సు అనే పువ్వు ఒకటే సద్గురువుకు సమర్పిస్తే చాలని భావం అన్నమాట. ఇలాగా అది కాకుండా స్వామి ఏం చేశారంటే, అక్కడ బంగారమ్మ అనే ఆవిడ వాళ్ళకి అక్కడ దైవం అనమాట, అక్కడ గ్రామదేవత అనమాట. ఆవిడకి బలులు ఇవ్వడం అనేది ఆచారంగా ఉండేది వాళ్ళకి అక్కడ అప్పట్లో. అప్పుడు స్వామి ఏం చేశారట, జంతు బలిని మాన్పించి పాలు పొంగళ్ళు పెట్టుకోవాలి అని చెప్పారట. అలా అని దండోరా వేయించమన్నారట. అప్పటి నుంచి ఇంకా వాళ్ళు అక్కడ ఆ జంతు బలి మానేసి పాలు పళ్ళు అవే పొంగళ్ళు అవే వండిన పదార్థాలను సమర్పించుకున్నారట.
దొంగతనం విషయానికి వచ్చినప్పుడు పావలాకు 10 రూపాయలు పోతుండయ్యా అన్నారట. అంటే దొంగతనం వల్ల 1కి 40 రెట్లు నష్టం అవుతుందట. అదే దైవానికి భక్తితో సమర్పిస్తే కనుక పావలాకు ఎన్ని రెట్లు లాభమో అని చెప్పారట. దైవానికి మనం ప్రీతితోటి ఆయన భక్తితోటి పావలా సమర్పించిన ఎన్నో రెట్ల లాభం వస్తుంటాయి. అలాగే లాభంలో భాగం తీసుకుంటే పాపంలో కూడా మనకి భాగం వస్తుంది. లాభంలో కనుక వచ్చిన లాభంలో మనం భాగం తీసుకుంటే మనకు ఆ పాపంలో కూడా లాభం వస్తుంటాయి. ఒక భక్తుడు మనిషి చనిపోయాక మరలా మనిషిగా జన్మిస్తాడా లేక పశుపక్షాదులుగా పుడతాడా అని అడిగారట. అడిగితే స్వామి అన్నారట, మనిషి పోతే మనిషిగానే పుడుతుండ్లయ్యా అన్నారట. ఈ మాటలకు కూడా ఆశగాక ఆశయమనే అర్థం చెప్పాలి. పుట్టినవాడల్లా మనిషిగాడు. మన మనిషిగా పుట్టామని మన మనిషి అనుకుంటాం, కానీ గుణాలు ఎట్లా ఉన్నాయి మనలో అది చూసుకోవాలి. మనిషి గుణాలు ఉన్నాయా, మృగాలకు సంబంధించిన గుణాలు ఉన్నాయా చూసుకోవాలి. మహాత్ములను ఆశ్రయించి వివేకము పొంది ధర్మాన్ని ఆశ్రయించాలి, అప్పుడే మనిషి అవుతాడు. మనం మహాత్ములను ఆశ్రయించి వివేకాన్ని పొంది అప్పుడు ఆ ధర్మాన్ని ఆశ్రయించినప్పుడే మనిషి అవుతాడట, లేకపోతే లేదు. నీకు ఇతరులు ఏమి చేయాలనుకుంటావో నీవు ఇతరులకు అదే చేయాలి అనే సూత్రాన్ని పాటించేవాడే మనిషి అనేవాడు ఆ సూత్రాన్ని పాటించాలట. నీకు ఇతరులు ఏమి చేయాలనుకుంటావో నీవు ఇతరులకు అదే చేయాలి. అట్లాంటి వాళ్ళే మనిషి, ఆ సూత్రాన్ని పాటించేవాడే మనిషి. దీన్ని బట్టి అసలు మనకి మనిషికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా, లేకపోతే పైన శరీరం మాత్రం మనిషిలో ఉందా, ఇది మనం ఆలోచించుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి మనం చదువుకోవాలండి. పశుత్వం ఏమాత్రం మిగిలి ఉన్నా అతడు ఇంకా పూర్తిగా మనిషి అవ్వనట్లే. మనలో కనుక పశుత్వం అనేది ఏమాత్రమైనా మిగిలి ఉంటే కనుక ఇంకా మనం మనుషులమే కాదనమాట అండి, అవ్వనట్లే. అప్పుడు మాత్రమే పొడుగున మానవ జన్మలు తరువాత జన్మరాహిత్యము వస్తాయి. అప్పుడే పొడుగున మానవ జన్మలు వచ్చి తర్వాత జన్మరాహిత్యం అనేది మనకి వస్తుందట. మరొకరు అదే ప్రశ్న వేస్తే, స్వామి దేనితో పీకులాడుతూ పోతే దాంట్లోనే వస్తుండ్లా అయ్యా అన్నారట. మనిషి ఎలాంటి పనులు భావాలు ఎప్పుడూ చేస్తుంటాడో అలాంటి స్థితిని పొందుతారని వారి భావం. ఇది చాలా ముఖ్యమైనదండి. మనం ఎలాంటి పనులు చేస్తున్నాం, ఎట్లాంటి భావాలతో ఉంటున్నాం, వీటిని అన్నిటినీ బట్టి మనకి తర్వాత జన్మలు కూడా ఆధారపడి ఉంటాయి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు సత్సాంగత్యం, మన చుట్టూ సత్సాంగత్యం ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మనం ఎట్లాంటి వాళ్ళతో ఉంటే మన భావాలు కూడా అలాగే మారిపోతాయి. చూడండి, కావాలంటే ఒక్కొక్కసారి చూడండి, కాస్త కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ అలా కొన్ని రోజులు ఉన్నామనుకోండి, కొంత సమయాన్ని అట్లా గడుపుతూ తర్వాత అదే మనకి ఒక అలవాట్లుగా అయిపోతుంది. ఆ భావాలే మనకి వచ్చేస్తూ ఉంటాయి మనం దాన్ని గుర్తించే వరకు. చూడండి, మనం గుర్తించి దాన్ని మార్చుకోగలిగితే పర్వాలేదు. మార్చుకోలేదనుకోండి, అసలు గుర్తించడం జరగలేదనుకోండి, అది మనకి కంటిన్యూ అయిపోతాయి ఆ భావాలు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మన చుట్టూ, పరిసరాలు, మనుషులు, ఇదంతా మనకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్సాంగత్యంలో సాధ్యమైనంతగా సత్సాంగత్యంలో ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఇవన్నీ మనకి. మనిషి ఎలాంటి పనులు భావనలు ఎప్పుడూ చేస్తుంటాడో అలాంటి స్థితిని పొందుతారని వారి భావం. మనం కనుక నిరంతరం హాయిగా భగవద్ధ్యానంలో భగవంతుడి గురించి మాట్లాడుతూ అవే వింటూ మంచి పనులు చేస్తూ మంచిగా ఉంటూ సత్ప్రవర్తనతో ఉంటూ అలా ఉంటే కనుక చక్కగా అట్లాంటి మంచి జన్మలే మనకు వస్తాయి. లేకపోతే మనం పశు జన్మలే వస్తాయట. మానవత్వాన్ని పెంచుకుంటేనే మనిషిగా అవుతాడు. అలా మనం మానవత్వాన్ని పెంచుకుంటూ వెళ్తుంటేనే మనిషిగా అవుతాడట. పశుత్వాన్ని పెంచుకుంటే పశువే అవుతారని వారి భావం. పశుత్వం పెంచుకుంటే పశువులాగానే అవుతాం. కోపాలు, ఆశ, దురాశలు, ఇట్లాంటివి, అసూయ, ఇట్లాంటివి చూడండి పశువులకి వాటికి ఉండవు, మనకుంటాయి చూడండి. అసలు అట్లాంటి గుణాలని నేను అంటే ఎలాంటివి మనం పెట్టుకుంటున్నామో లోపల చాలా దారుణమైన వాటిని పెట్టుకుంటున్నాం మనం. దీన్ని చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకుని మన భావాలను సరిచేసుకుంటూ మనిషిలాగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట.
ఒకడు ముక్తి రావాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. స్వామి అయ్యా ఆయనను 3 లక్షలు కట్టమను అన్నారట. ఒక ఆయన అడిగాట, ముక్తి రావాలంటే ఎలా స్వామి అని. 3 లక్షలు కట్టమని చెప్పారట. భక్తుడు అంత పైకం లేదు స్వామి, నా దగ్గర అంత పైకం లేదు అన్నట్ట. అంటే స్వామి అన్నారట 6 లక్షలు కట్టమని అయ్యా. అయితే 6 లక్షలు కట్టమన్నారు. ముందు చూడండి 3 లక్షలు అన్నారు, తర్వాత అంత పైకం లేదంటే 6 లక్షలు కట్టమన్నారు. భక్తుడు అసలు డబ్బు లేదు స్వామి, అసలు నా దగ్గర డబ్బే లేదని చెప్తున్నాను స్వామి, డబ్బే లేదు అన్నట్ట. 8 లక్షలైనా కట్టమనయ్యా అన్నారట స్వామి. 3 లక్షలు కట్టమంటే ఈశానత్రయం వదలమని అర్థం. ఈశాన అంటే మక్కువ అని అర్థం. 3 లక్షలు కట్టమంటేట దాని అర్థం ఏంటంటే లోపల ఎంత సూక్ష్మంగా దాగి ఉంటాయో మహనీయుల మాటలు చూడండి. ముందు ఏమన్నారు, 3 లక్షలు కట్టమని అన్నారు. 3 లక్షలు అంటే ఈశానత్రయం వదలమని అర్థం అంట. ఈశాన అంటే మక్కువ, మక్కువ అనేదాన్ని వదలమని చెప్పారట. దాని అర్థం అదేట. దారేషణ భార్యపై వ్యామోహం, పుత్రేషణ బిడ్డలపై మక్కువ, ధనేషణ ధనంపై మక్కువ, ఇవే ఈశానత్రయం అంటే. మనకి మామూలుగా మనకుండే మక్కువలు చాలా ఉంటాయి. భార్య మీదో భర్త మీదో మనకుండే వ్యామోహం, బిడ్డలపైన మక్కువ, పిల్లలపైన ఉండే మక్కువ, ధనేషణ ధనంపై మక్కువ. ఇది అందరికీ ఉన్నదే, ధనం పైన, మిగతావి లేకపోయినా సరే ముందు ధనంపై మక్కువ. ఇవే ఈశానత్రయం అంటే. తనకున్న సమయము శక్తి మక్కువ అంతా వీటి కోసమే వినియోగించడం తగదని స్వామి భావం. నిజానికి మన జీవితాలు ఇట్లాగే ఉంటాయండి. మన మక్కువ అంతా దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. డబ్బు కావాలి మనకి. డబ్బు లేకపోతే అయ్యో నా కుటుంబం ఎట్లా ఏమైపోతుంది అని ఆలోచిస్తాం. మన వాళ్ళ మీద వ్యామోహం ఉంటుంది. అయ్యో నా భార్య ఏమైపోతుంది, నా బిడ్డలు ఏమైపోతారు, నా వాళ్ళందరూ ఏమైపోతారు, ఇంకా సంపాదించాలి, సంపాదిస్తే వాళ్ళకి ఇంకా బాగుంటుంది, నేను బాగుంటాను, నా వాళ్ళందరూ బాగుంటారు, నా పిల్లలు బాగుంటారు, ఇట్లాగా అనిపిస్తుంది కదా. అంతే కదా, మనకి సామాన్యులు అందరికీ ఉండేది అదే. అందుకే స్వామి అట్లా అడిగారనమాట. సమయం శక్తి ఇవే ఈశానత్రయం అంటే. తనకున్న సమయము శక్తి మక్కువ అంతా వీటి కోసమే వినియోగించడం తగదని స్వామి భావం. ఉన్న సమయం అంతా దాని గురించే వినియోగించడం తగదు అని చెప్పారట. 6 లక్షలు సమర్పించడం అంటే అరిషడ్ వర్గాన్ని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు జయించడం అనే అర్థం. తర్వాత ఏమన్నారు స్వామి, 6 లక్షలు సమర్పించని చెప్పారట. చెప్తే అరిషడ్ వర్గాలు విడవమనట. 6 లక్షలు అంటే కామము క్రోధము లోభము మోహము మదమాత్సర్యాలు వాటిల్ని జయించాలి అని చెప్పారట. 8 లక్షలు అంటే అష్టమదాలు. వీటితో ప్రతి ఒక్కదాని వలన కొన్ని లక్షల పుణ్యము నశించి అన్ని లక్షల పాపాలు వస్తాయన్నమాట. అలాగే మద అన్నదాన్ని కూడా వదలాలని చెప్పారట ఆయన. అలా వీటన్నిటినీ చెప్పుకుంటూ దాని అర్థం మాస్టర్ గారు ఇక్కడ చెప్పారు. వీటిల్ని స్వామి చాలా సూక్ష్మంగా అట్లా సూచించారు. వదలమంటే మన భక్తుల్ని ఇవన్నీ వదులుకోమని ఆయన చెప్పడం. ముక్తి రావాలంటే ఇవన్నీ వదులుకోవాలటండి. ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ దుర్గుణాలు అవలక్షణాలు ఇవన్నీ వీటన్నిటినీ వదులుకుంటేనే, వీటన్నిటినీ జయిస్తేనే మనకి ముక్తి కలుగుతుందట. అది భక్తుడు స్వామి నన్ను సాధన చేసుకుంటూ ఎక్కడ ఉండమంటారు? భక్తుడు అడిగట, స్వామి నేను సాధన చేసుకుంటూ ఎక్కడ ఉండాలి, నన్ను ఎక్కడ ఉండమంటారు? స్వామి ఒక్క దూలం ఇల్లు వేసుకొని ఎక్కడైనా ఉండవచ్చు. అంటే సద్గురువును సంపూర్ణంగా ఆశ్రయించడమే ఒక్క దూలం ఇల్లు వేసుకొనడం అంటే సద్గురువుని సంపూర్ణంగా ఆశ్రయించడమే ఒక్క దూలం ఇల్లు వేసుకోవడం అంటే. మరి ఒక్క దూలంతో అవ్వదు కదండి ఇల్లు మామూలుగా చూసుకుంటే. కానీ స్వామి ఏమన్నారు, ఒక్క దూలంతో ఇల్లు వేసుకో అని చెప్పారు. అంటే సద్గురువుని సంపూర్ణంగా ఆశ్రయించు, అదే ఒక్క దూలం ఇల్లు వేసుకోండి. కానీ అలా చేసేది ఎవరు? కానీ ఎవరు చేస్తారు? అసలు సంపూర్ణ విశ్వాసమే మనకు ఉండదు కదా గురువు మీద. కానీ ఆ ప్రకారం చేయడమే నిజంగా ముక్తి కోసం అడగడం అంటే. అలా చేస్తేనే ముక్తి కోసం అడగవచ్చు. లేకపోతే ముక్తి మోక్షం ఈ మాటలు పదాలు వాడడమే తప్ప ఏమీ ఇది లేదు దాంట్లో మనకి. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అవన్నీ జస్ట్ పదాలే వాడుతున్నాం మనం. ముక్తి మోక్షం
అనుకుంటూ. మనకి నిజంగా దాని పట్ల ఆర్తి లేదు మనకి పొందాలనేది. కానీ ఆ ప్రకారం చేయడమే నిజంగా ముక్తి కోసం అడగడం అంటే, ముముక్షత్వం అంటే. అందుకే స్వామి ఒకసారి కొండలు కొండలుగా డబ్బులున్నా ఒక్కరు కూడా అడగరేమయ్యా, కొండలు పొర్లి జారి వస్తున్నాయ్యా అన్నారు. స్వామి అన్నారట, కొండలు కొండలుగా డబ్బులున్నా ఒక్కడు కూడా అడగట్లేదయ్యా. ఆయన దగ్గర ధనం ఉందట. ధనం అంటే ఇక్కడ డబ్బు కాదు, జ్ఞానం అనేదాన్ని. జ్ఞానాన్ని ఎవరు అడగట్లేదు, గొంతెమ్మ కోరికలే అన్నీ అన్నట్టు బాబా అన్నారు కదా, అట్లాగనమాట. సాయిబాబా కూడా నా వద్ద జ్ఞానం అనే ధనపు రాసులు అపారంగా ఉన్నా అడిగేవాడు లేడు. బాబా కూడా అదే మాట అన్నారు. జ్ఞానరాశి రాసులు రాసులుగా ఉంది ఆయన దగ్గర. నా దగ్గర ఊది రాసులు రాసులు కానీ అడిగేవాళ్ళు ఎవరో లేరు అంటారు. అంటే జ్ఞానం అనేది రాసులు రాసులుగా ఉంది, కానీ అది మాత్రం ఎవడో అడగరు, వలదగానమ్మ కోరికలతో వస్తారు అని చెప్పారు. శిష్యుడు అనదగిన వాడు నాకు ఒక్కడు కూడా కనిపించలేదు అన్నారు. బాబా డైరెక్ట్గా చెప్పిన మాట అండి. శిష్యుడు అనేవాడు నాకు ఒక్కడు కూడా కనబడలేదు అన్నారు. అసలు అందరూ ఎంత మనం సాయి సన్నిధి చూడండి, అసలు ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఏమన్నా తక్కువ వాళ్ళ, ఆయన సన్నిధిలో ఎంతలా సేవించుకున్నారు వాళ్ళు కదా. ఆయన దగ్గర ఉండి సేవించుకున్న వాళ్ళందరూ. వాళ్ళల్లో మరి అంతమందిలో వాళ్ళు తక్కువ చూడండి, వాళ్ళు ఎంత కరెక్ట్ చేస్తూ వచ్చారు బాబా, వాళ్ళు ఎంత బాగా తయారైన వాళ్ళు. అసలు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ బాబా అసలు లభించడం అనేదే కష్టం, సద్గురువు. అలాంటిది ఆయన సన్నిధిలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ మామూలు వాళ్ళు ఏం కాదు. అలాంటిది వాళ్ళు కూడా ఎవరు శిష్యులు లేరు ఆయనకి అని చెప్పారు. శిష్యుడు అనదగిన వాడు నాకు ఒక్కడు కూడా కనిపించలేదు అన్నారు. నేను నా గురువుని సేవించినట్లు సేవించగలిగితే శిష్యుడని చెప్పుకోవాలి. ఆయన బాబా ఆయన గురువుని ఎట్లా సేవించారో అట్లా సేవించగలిగితేనే శిష్యుడని చెప్పుకోవాలి అని చెప్పారట. కానీ చూడండి, బాబా సమాధి చెందేసిన తర్వాత ఎప్పటికో మాస్టర్ గారు శిష్యుడయ్యారు. చూడండి, అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కాలేకపోయారు. చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు. మనకు సాయి సన్నిధి చదివితే తెలుస్తుంది. అసలు ఎలాంటి వాళ్ళు అంటే, బిడ్డ చనిపోయి ఉంటాడు అక్కడ, నేను కావాలా నీకు, ఆ బిడ్డ కావాలా, బిడ్డ కావాలంటే ఇస్తాను, కానీ నీకు నాకు సంబంధం ఉండదు అంటారు బాబా. అని అంటారు, లేదు బాబా నాకు అతను రేగే, సరే నాకు మీరే కావాలి బాబా, బిడ్డ అక్కర్లేదు, మీరే కావాలి నాకు అని చెప్తాడు. అంతలా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కదా. ఎంత కష్టమైనదో చూడండి. కొంతమంది చేత ఆయన ఉద్యోగం కూడా మాన్పించేశారు, వాళ్ళు చేసే వృత్తులు అవన్నీ మాన్పించేశారు. అవునా, ఒకళ్ళు అయితే భిక్షాటన చేసుకుని అట్లా జీవించండి అన్నారట. ఇట్లా ఎన్ని ఉన్నాయో చూడండి. దానికి అసలు ఎంత పరిణతి ఉండాలి అట్లా జీవించాలంటే వాళ్ళందరూ. అలాంటిది ఒక్కడు కూడా లేడు నా శిష్యుడు అనేవాడు అన్నారు బాబా. కానీ మాస్టర్ గారిని శిష్యునిగా ఆయన అంగీకరించారు. అప్పుడు శిష్యునిగా చేసుకున్నారు మాస్టర్ గారు. అంటే చూడాలి మనం, మాస్టర్ గారు ఎంతటి వారో ఆలోచించుకోవాలి మనం. ఆయన ఏమన్నారు, నా గురువుని నేను సేవించినట్టుగా సేవిస్తేనే అన్నారు. అంటే మాస్టర్ గారు అంతలాగా బాబాని సేవించుకున్నారనమాట. బాబా ఆయన గురువుని సేవించుకున్నట్టు. స్వామి ఇంకొకసారి దక్షిణపు కొండ తేలి వచ్చింది, ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే కొనమని చెప్పండి అయ్యా అన్నారు. కొనడం అన్నా పాడడం అన్నా సద్గురువుని సేవించే విధానం ఎరిగి సేవించడం అన్నమాట. కొనడం అన్నా పాడడం అన్నా ఏంటంటే సద్గురువుని ఎట్లా సేవించాలో ఆ విధానం తెలుసుకొని ఎరిగి ఆయన్ని సేవించడం అనమాట. అందుకు శ్రీ గురు చరిత్ర మొదలైన సద్గ్రంథాలు పారాయణ మననము చేసి ఆ సంస్కారాన్ని పెంచుకోవాలి. అందుకని మరి అట్లాంటి సంస్కారం మనకు ఎట్లా రావాలి, గురువుని ఎట్లా సేవించాలో తెలియాలంటే అట్లాంటి సంస్కారం ఎలా వస్తుందంటే శ్రీ గురు చరిత్ర అటువంటి మంచి సద్గ్రంథాలు చదువుకొని వాటి నుండి మననం చేస్తూ ఉంటే ఆ సంస్కారాన్ని పెంచుకోవాలి. ఆ రకంగా
ఒక భక్తుడు తులసవ్వను స్వామి మళ్ళా జన్మకు వస్తాడా అని అడిగాడు. తులసవ్వ ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ్ని అడిగట్ట ఒక భక్తుడు, స్వామి మళ్ళీ జన్మకు వస్తారా అని. తులసవ్వ 80 సంవత్సరాలకు మళ్ళీ వచ్చి హెచ్చుతగ్గులు చూచుకొని పోతాడట అని చెప్పింది. ఆవిడ అన్నారట 80 సంవత్సరాలకు మళ్ళీ వస్తారు, చూసుకుని అప్పుడు ఎక్కువ తక్కువలు చూసుకుని ఆయన మళ్ళీ వెళ్ళిపోతారు అని చెప్పింది ఆవిడ. ఒకరోజు దశయ్యతో స్వామి, అయ్యా వన్నమ్మ వేరే పోతుంది, అప్పుడు అన్నీ మనమే ఇవ్వాలయ్యా అన్నారు. ఒకరోజు దశయ్యతో అన్నారట, వన్నమ్మ వేరే వెళ్ళిపోతుంది, అప్పుడు అన్నీ మనమే ఇవ్వాలని చెప్పారట. దశయ్య చెల్లెలు వనమ్మ అండి, దశయ్య చెల్లెలు వనమ్మ వితంతువు కనుక స్వామి అలా ఎందుకన్నారో ఎవరికీ తెలియలేదు. వారం రోజుల తర్వాత మనస్పర్ధలు వచ్చి వనమ్మ అలిగి ఆ ఇంట్లోనే వేరే వంట చేసుకున్నది. అసలు స్వామి ఎందుకలా అన్నారో అర్థం కానట్ట. వనమ్మ వేరే పోతుంది, అప్పుడు అన్నీ మనమే ఇవ్వాలి అని దశయ్యతో అన్నారట. కానీ ఆవిడ ఒక వితంతువుటండి, ఆవిడ భర్త కూడా లేడు. అట్లా అంట ఆవిడ. ఎందుకన్నది ఎవరికీ తెలియలేదు. వారం తర్వాత ఆవిడకి ఏదో మనస్పర్ధలు వచ్చేట. ఆవిడకి వచ్చి అలిగి ఆ ఇంట్లోనే ఆవిడ వేరే వంట చేసుకుంటూ ఉంటా. పదార్థాలన్నీ దశయ్య గారివే, పదార్థాలు మాత్రం అన్నీ దశయ్య గారిట. 4వ రోజున దశయ్య కొడుకు అన్నీ మరిచిపోయి కలిసి ఉండకపోతే తాను అన్నం ముట్టనని చెప్పాక ఆమె మళ్ళీ అందరితో కలిసి నివసించింది. ఆవిడ కోపం వచ్చి వేరే వంట వండుకుంటుంటే ఏదో గొడవలు వచ్చి ఉంటాయి ఆవిడకి, మనస్పర్ధలు. అప్పుడు తర్వాత దశయ్య కొడుకు, నువ్వు రాకపోతే కనుక నేను అసలు అన్నం కూడా తిన్నాను పట్టుబడితే అప్పుడు ఆవిడ వచ్చింట. అప్పుడు అందరితో కలిసి ఆవిడ ఉందిట. ఎవరితో తగువ పడతారో, ఎవరు ఎక్కడ అన్నం తింటారో, ఏమి తింటారో కూడా రుణానుబంధం వల్ల నిర్ణయించబడే ఉంటుంది. చూసారా అండి, ఇది చాలా అద్భుతమైనది. ఎలా ఉందో చూడండి. ఎవరెవరితో తగువ పడతారు, ఎవరెవరితో అసలు గొడవలు పడతారు, ఇవన్నీ కూడా రుణానుబంధాలట. ఎవరు ఎక్కడ అన్నం తింటారో, ఎవరు ఎక్కడ తింటారో కూడా రుణానుబంధమేట. ఇదివరకు మా చిన్నతనంలో చెప్పేవారండి. ఒక్కొక్క మెతుకు మీద భగవంతుడు మన పేరు రాస్తాడు, ఒక్కొక్క బియ్యపు గింజ మీద భగవంతుడు మన పేరు రాస్తాడు, చాలా జాగ్రత్తగా తినాలి అది అని చెప్పేవారండి. అంటే ఎవరెక్కడ తినాలి అనేది కూడా రుణానుబంధం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఏమి తింటారో కూడా రుణానుబంధం వలన నిర్ణయించబడే ఉంటుంది. వాళ్ళు ఏం తింటారో కూడా రుణానుబంధమేట. అది తెలిసిన సద్గురు సేవకుడు మాత్రమే నిందాస్తుతుల పట్ల సమానుడై నోరు విప్పక కర్మబంధం నుండి విముక్తుడవుతాడు. అంతా రుణానుబంధం ప్రకారం జరుగుతుంది అని తెలుసుకున్న సద్గురు సేవకుడు మాత్రమే నిందాస్తుతుల పట్ల ఎవరైనా నిందించినా పొగిడినా కూడా సమానంగా తీసుకుంటూ నోరు విప్పకుండా, మళ్ళీ సమాధానం వాళ్ళకి ఏమి ఉండదు, ఎవరు తిట్టినా సమాధానం ఉండదు, పొంగిపోవడము అట్లాంటి వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం ఇవేమి ఉండదు. పొగిడిన మనం బాగా పొగిడనని పొంగిపోవడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు అనమాట. నోరు విప్పక కర్మబంధం నుండి విముక్తుడవుతాడు. అన్నీ వచ్చేది కర్మ వల్లనే మనకి, దాని నుంచి విముక్తుడవుతాడట. ఒకరోజు ఎవరో తననేమో అన్నారని రోసిరెడ్డి స్వామివారికి ఏకాంతంగా చెప్పుకున్నాడు. ఒకరోజు తనెవరో ఏదో అన్నారట, బాధ కలిగింది రోసిరెడ్డికి. అప్పుడు వచ్చి స్వామితో ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పుకున్నట్ట. నోరు విప్పకూడదయ్యా అని స్వామి సెలవిచ్చారు. నోరు విప్పద్దు అని చెప్పారట. అంటే తిరిగి వాళ్ళని ఏమనొద్దు, ఏమన్నా సరే ఊరుకో. ఇది రోసిరెడ్డికి కాదండి, మనకి ఆయన చెప్తే చెప్పారు కనుక అప్పుడు ఇప్పుడు మనం చదువుకుంటున్న మనకి ఇది. ఎవరేమన్నా సరే నిందాస్తుతులకు మనం చెల్లించకుండా ఉండాలి అని చెప్పారు. బాబా కూడా అదే కదా చెప్పారు. అంతా రుణానుబంధం వల్ల జరుగుతుంది. లెక్కలు తేల్చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఏ జన్మకి ఆ జన్మ లెక్కలు తేలుతూ ఉంటాయి మనకి. ఈ జన్మలో చేసుకుంది వచ్చే జన్మ, క్రిందటి జన్మవి ఈ జన్మ మనకి. అంటే అది ఉండడం వల్లనే, ఆ కర్మ ఉండడం వల్లనే మనకు అలాంటి సిచ్యువేషన్ వస్తుందన్నమాట. వాడు మనల్ని తిట్టేలాగా సిచ్యువేషన్ వస్తుంది అక్కడ. ఆ కర్మ మనం అనుభవించవలసి ఉన్నది. అందుకే రుణానుబంధం ఉంది, అట్లా పడాల్సిన రుణానుబంధం. తిట్లేనా అంతే, పొగడతలేనా అంతే. అందుకే రెండిటికి మనం చెల్లించకూడదు, రెండు రుణానుబంధాలే. అందుకని ఒకసారి భగవద్గీత 65 చూపులకు
యువతలి వారివే కదయ్యా, అంతకు పైచూపు వారికి అది చాలదు అన్నారు స్వామి. భగవద్గీత 65 చూపులకు యువతలి వారివే కదయ్యా, అంతకు పైచూపు వారికి అది చాలదు అంటే చెప్తున్నారు ఏంటంటే భగవద్గీత ఒక స్టేజ్ వారికే అది, అంతకు పైచూపు వాళ్ళకి ఇంకా పై స్టేజ్లో ఉన్న వాళ్ళకి అది చాలదు అని చెప్తున్నారు అనమాట. అది ఒకనాడు స్వామి భోజనం చేస్తుంటే విస్తట్లో ఒక కుక్క నోరు, మేబీ దీనికి ఇంకా ఏదో అర్థం ఉండుంటుందండి, నాకు అంత క్లారిటీ రావట్లేదు చదువుతున్నప్పుడు. ఈ భగవద్గీత 65 చూపులకు యువతలి వారివే కదయ్యా అని ఏదో నాకు అర్థం కావట్లేదు, ఇది నేను తెలుసుకొని చూస్తానండి అప్పుడు చెప్తాను. ఒకనాడు స్వామి భోజనం చేస్తుంటే విస్తట్లో ఒక కుక్క నోరు పెట్టింది. ఒకనాడు స్వామి భోజనం చేస్తున్నారట, ఆ విస్తర్లో కుక్క నోరు పెట్టి తింటుంది అనమాట. స్వామి దానిని ఏమీ అనకుండా యువతలకు వచ్చేసారు. స్వామి దాన్ని ఏమనలా, తిన్నిచ్చారు, యువతలకు వచ్చేసారు. ఆయన తింటున్న భోజనంలో ఆ కుక్క వచ్చి నోరు పెట్టింది. స్వామి దాన్ని ఏం తోలేయడం కానీ ఏమి చేయలేట, ఆయన యువతలకు వచ్చేసారట. కుక్క తృప్తిగా తిని వెళ్ళిపోయింది. అది శుభ్రంగా అందులో విస్తట్లో అన్నమంతా తిని తృప్తిగా అది వెళ్ళిపోయింట. అందుకే ఆయన అన్నం పెడితే కుక్కలన్నీ కొట్లాడుకోకుండా సామరస్యంగా తినేవి. అందుకే కుక్కలటైనా అన్నం పెడితేటండి కుక్కలన్నీ కొట్లాడుకోకుండా, మామూలుగా ఏమవుతుందంటే కుక్కలు ఎలా పెడితే కొట్లాడుకుంటాయి కదా ఫుడ్ కోసం, కానీ అవేం కుక్కలు స్వామి దగ్గర కొట్లాడుకునేవి కట్ట, చాలా చక్కగా సామరస్యంగా తినేవిట. అవి కొట్లాడుకోవడం నాదని కొట్లాడుకోవడాలు లేవు, చక్కగా సామరస్యంతో అవన్నీ తిని తృప్తిగా వెళ్ళిపోయేవిట. అది ఇక్కడికి మనకి ఈ అధ్యాయం పూర్తయిందండి. అవధూత బోధ అనేటువంటి అధ్యాయం పూర్తయింది. విశ్వగురువే నమః. అది రేపు మనం అంతుపట్టని స్వామి అంతుపట్టరు ఎవరికి, మనకు అసలు మహాత్ములు నిజంగా అంతుపట్టరు ఎవరు. స్వామి అనే కాదు, ఏ మహాత్ములు మనకు అంతుపట్టరు అన్నమాట. అర్థం అవరు మనకి, వాళ్ళేమి అర్థమైతే మనం ఇట్లా ఉండం కదా. అది అందుకని అధ్యాయం 11 అంతుపట్టని స్వామి. ఈ అధ్యాయం మనం రేపు మొదలు పెడతాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.